సరే, ఇప్పుడు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అనేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు సార్? నిజమేనండి, పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్న ఏ వ్యక్తి కూడాను ఇటువంటి చిల్లర వేషాలకి, వికిల్ చేష్టలకి, ఇటువంటి పోస్టులు పెట్టే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినమైన చర్యలు తీసుకోవడం కాదు, కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇది రిపీట్ అవ్వకూడదు. రిపీట్ అవటం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థని, ఒక ఆక్టోపస్ లాగా ఒక విష వలయాన్ని స్థాపించాడు. సామాన్య యువకులను కూడా ఆ వలయంలోకి లాగేసి ఎవరైతే తనని ప్రశ్నిస్తారో, ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళ మీద ఒక తల్లి అని లేదు, ఒక చెల్లి అని లేదు, ఒక మహిళ అని లేదు, అసలు ఎటువంటి వ్యక్తినైనా కానీ, సొంత వ్యక్తులైనా కానీ ఈ రకంగా పోస్టింగ్ పెడతాం, చాలా దారుణంగా పెట్టి వాళ్ళని హింసించడం. ఒక రకంగా ఇది చెప్పాలంటే ఒక మర్డర్కే అతను మనిషిని రకంగా హింసించి అతని యొక్క మరణానికి కూడా కారణమయ్యే విధంగా వీళ్ళు ప్రవర్తించే వ్యక్తులు అన్నమాట. గతంలో మనం చూసాం, సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు చాలా బాధతో సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి చాలా జరుగుతున్నాయి. అందుకని వీటిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది సార్. అంటే గతంలో ఏదైతే ఉందో దాదాపుగా అంటే ఓవరాల్గా శ్రీరెడ్డి గారు కానివ్వండి, ఆయన బోరుగడ్డ అనిల్ కుమార్ గారు కానివ్వండి, ఇలా చాలామంది కూడా పోస్టులు పెట్టడం జరిగింది. గతంలో ఎన్ని మాటలు మనకు తెలియంది కూడా కాదు. కానీ ఇప్పుడు తీరా వచ్చేసరికి ఇప్పుడు క్షమాపణలు చెప్పడం, శ్రీరెడ్డి గారు అయితే లేఖలు పెట్టడం, బోరుగడ్డ అనిల్ అయితే మొత్తం జగన్ ఎలా చెప్తే అలా చేశాను అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అంటే దాని గురించి ఏమంటారు? ఇప్పుడు రక్తం రుచి మరిగిన పులి వేటాడటం మాందండి. కొన్నాళ్ళు ఉన్నా కానీ, సైలెంట్గా ఉన్నా కానీ మళ్ళీ ఆ కుక్కతో ఒక వంకరగానే ఉంటుంది. వీళ్ళు క్షమాపణలు కోరటం ఇవన్నీ ఆ శిక్షల నుంచి, ఆ యొక్క పోలీసుల అరెస్టుల నుంచి తప్పించుకోవడం కోసమే కానీ వీళ్ళు బుద్ధి మారదు. జగన్మోహన్ రెడ్డి బుద్ధి కూడా మారదు. వీళ్ళ కుక్కతో ఒక వంకరైన వీళ్ళు మారరు. వీళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏమైనా చిన్నపిల్లలు కాదు కదండి. వీళ్ళు శ్రీరెడ్డి సినిమా యాక్టరు, ఆ బోరుగడ్డ అనిల్ ఏదో ఉంది. ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలండి.